బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. కమ్మ వర్సెస్ కమ్మ సామాజిక వర్గం అన్నట్లుగా విమర్శలు, కౌంటర్స్ వెల్లువెత్తుతున్నాయి. మాకు కమ్మ సామాజిక వర్గం నేతలు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలని కేటీఆర్ అన్నట్లుగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేటీఆర్ ఇప్పటి వరకు స్పందించినప్పటికీ కమ్మ సామాజిక వర్గ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, సీఎం రమేష్లకు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఇద్దరు కమ్మ కులాన్ని అనుమానించేలా, అవమానించేలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. కేటీఆర్ 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఫౌండర్ సుకుమార్ డిమాండ్ చేశారు. అయితే మరోవైపు సీఎం రమేష్ కావాలనే కమ్మ కులస్తుల మధ్య గొడవలు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత నల్కమోతు భాస్కర్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. సీఎం రమేష్ పిచ్చి మాటలు మానుకోవాలన్నారు భాస్కర్. కేటీఆర్ కమ్మవారిని ఏమైనా అంటే అప్పుడే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తర్వాత కమ్మలకు అంత ప్రాధాన్యత ఇచ్చిన నేత కేసీఆరే అన్నారు. సీఎం రమేష్ కమ్మల మధ్య తగువు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. దమ్ముంటే కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రైట్ గా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాకు తెలియదని అని అనుకోకు. నీకు తెలుసు, నువ్వు అక్కడ తెలుగుదేశంలో అక్కడ చంద్రబాబు నాయుడునే మోసం చేసినావు, బీజేపీకి పోయినావు. బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ఏం నమ్మరు. బీజేపీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారు అనుకున్నావు, నమ్మరు. మళ్ళీ ఇక్కడ ఎత్తేసి ఇక్కడికి వచ్చి చంద్రబాబు పుణ్యాలు మళ్ళీ ఎంపీ అయ్యి, రాజ్యసభ మళ్ళీ ఎంపీ అయ్యి, మళ్ళీ కేసీఆర్ దగ్గరికి చేరి అక్కడ ప్రభుత్వం భోగంలోనే చంద్రబాబులో పడిపోవడంలోనే కేటీఆర్ దగ్గర చేరిండు. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అక్కడ ఏదో కలుపుకుంటారు, కులమైనా పొలమైనా కలుపుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ మీద మళ్ళీ నిందలేయాలి. అక్కడ ఎవరు బీజేపీ అని చెప్పిండు, ఎవరు చెప్పిండు, మళ్ళీ నిందలేయాలి. ఈ సంప్రదాయం మంచిది కాదు సీఎం రమేష్ గారు. ఎందుకంటే మీరు ఏదన్నా మాట్లాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ కమ్మ సామాజిక వర్గాన్ని మట్టుకి నేను ఎట్లా మాట్లాడి అనేది అదే ఒక బురద చల్లకు, అది నీకు మంచిది కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నిజంగా కూడా సుదీర్ఘంగా ఆలోచన చేయమని కమ్మ సంఘాన్ని కూడా మరి నిజంగా నువ్వు గొప్పడు అయితే పనిచేయి. రేవంత్ రెడ్డి కూడా కోరుతున్నా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయినారు. నిజంగా కమ్మ సమాజ వర్గానికి కనుక నువ్వు ప్రేమ ఉంటే మరి కమ్మోళ్ళకు ఒక టికెట్ ఇవ్వండి. ఫస్ట్ టికెట్ కాంగ్రెస్లో ఈ కమ్మోళ్ళకి మేము స్వాగతిస్తాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు లైవ్ లో. పవన్, చూస్తున్నాం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఓవరాల్ గా ఇప్పటి వరకు దీనికి కేటీఆర్ ఎందుకు ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు? సామాజిక వర్గం పైన కేటీఆర్ వ్యాఖ్యలు చేశాడంటూ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు అటు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దీనిపైన అటు సీఎం రమేష్ ఎందుకు ముందుగానే స్పందించలేదంటూ అటు జట్టి కుసుమ్ కుమార్, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జట్టి కుసుమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మీ ఇద్దరు రాజకీయాల్లో ఒక సామాజిక వర్గాన్ని బయటకు తీసుకొచ్చి దానిపైన ఎందుకు ఈ దురుద్దేశపూర్వకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అటు బీఆర్ఎస్లో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా అటు అసలు కమ్మ సామాజిక వర్గానికి ఎన్టీఆర్ తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనంటూ సరికొత్త వాదనను తెర మీదకి తీసుకొచ్చారు. అటు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆయన మంత్రిగా చేశారు. దాంతో ఆయనకు రాజకీయ పునర్జీవితం లభించింది. లేకుంటే రాజకీయంగా ఆయన శాశ్వతంగా కనుమరుగైపోయేవారంటూ చెప్తూ ఉన్నారు. అట్లనే మరొక నేత నామా నాగేశ్వరరావుకు పార్లమెంటరీ పక్ష నేతగా అవకాశం ఇచ్చారు. పువ్వాడ అజయ్ కుమార్కు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. కాబట్టి కమ్మ సామాజిక వర్గం పట్ల అటు కేసీఆర్కు అమితమైన ప్రేమ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళని హక్కున చేర్చుకుంది అనే వాదనను వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఇటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు మాత్రం అటు కేటీఆర్ చేశాడంటూ చెప్తున్న వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగానే ఇటువంటి వ్యాఖ్యలు కనుక చేసి ఉంటే ఖచ్చితంగా ఆయనకు తగిన బుద్ధి చెప్పాలంటూ అటు కమ్మ సామాజిక వర్గానికి
సంబంధించిన వారు చెప్తున్నారు. మరోపక్క సీఎం రమేష్ కూడా నిన్న మొన్నటి వరకు టీడీపీ పార్టీలో ఆయన ఉన్నారు. ఆయన కుటుంబంలో ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అప్పుడే కేటీఆర్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు, అప్పుడే ఎందుకు బయటకు చెప్పలేదు? ఇప్పుడు రాజకీయంగా ఆయన పైన కేటీఆర్ చేసిన విమర్శలు ఎదుర్కోవడానికి ఒక సామాజిక వర్గాన్ని తీసుకురావడం ఎంతవరకు సబబంటూ కూడా సీఎం రమేష్ వ్యవహారశైలి పైన కూడా ఇటు కమ్మ సామాజిక వర్గం నేతలు కావచ్చు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే అటు బీఆర్ఎస్లోని కమ్మ సామాజిక వర్గం నేతలకు, ఇక్కడ బయట ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునే దిశగా ఇదంతా కూడా పోతూ ఉంది. అయితే ఇప్పటికే అటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పెద్దలందరూ కూడా దీనిలో సంయమనం పాటించాలంటూ కోరుతూ ఉన్నారు. నిజంగానే కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారా లేదా తెలియనప్పుడు దానిపైన స్పందించడం, దానిపైన వేరే రకమైన విపరీత వ్యాఖ్యలు చేయడం ఇదంతా కూడా చాలా దూరం పోతుంది. కాబట్టి కొంతవరకు సంయమనం పాటించాలంటూ చెప్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా తీవ్రమైన మదనం జరుగుతుంది. ఒక పక్క అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది. ఉప ఎన్నికలో ఇక్కడ మొన్నటిదాకా కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశాడంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరగడం, దానికి కమ్మ సామాజిక వర్గం నేతలందరూ స్పందించడం ఇదంతా కూడా ఉప ఎన్నికలో తీవ్ర ప్రభావం చూపుతుంది. జూబ్లీహిల్స్లో ఎక్కువ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇదంతా కూడా కొంతవరకు పార్టీకి నష్టం చేకూరుస్తుందనే భావన అటు బీఆర్ఎస్ పార్టీలో కనపడుతుంది. అంతేకాకుండా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున సెటిలర్స్ అందరూ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల అందరూ కూడా ఉంటారు. అందులో పెద్ద ఎత్తున కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉంటారు. ఇవన్నీ కూడా కొంతవరకు పార్టీకి నష్టం చేకూరుస్తాయి కాబట్టి పార్టీ కూడా దీనిపైన కొంత సంయమనం పాటించాలంటూ నేతలను కోరుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు మాత్రం ఖచ్చితంగా అటు ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో కమ్మ సామాజిక వర్గానికి అటు చేయూతనిచ్చింది, వాళ్ళని ప్రాధాన్యత ఇచ్చింది. ఖచ్చితంగా అటు కేసీఆర్ మాత్రమేనంటూ వాళ్ళు కూడా అటు సర్ది చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి ఇది ఎటుపోతుంది ఏంటి అనేది. అయితే ఇప్పటివరకు అటు సీఎం రమేష్ చేసిన ఆరోపణల పైన కావచ్చు, ఇటు కమ్మ సామాజిక వర్గం నేతలు చేస్తున్న ఆరోపణల పైన కానీ ఎక్కడ కూడా కేటీఆర్ రియాక్ట్ కాలేదు. కేటీఆర్ ఎందుకు రియాక్ట్ కాలేదు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే ఇదంతా కూడా కొంత సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా జరుగుతుంది, ఒక కమ్మ కులానికి వ్యతిరేకంగా అటు ప్రచారం జరుగుతుంది. ఇదంతా కూడా పార్టీకి నష్టం జరుగుతున్న నేపథ్యంలోనే కేటీఆర్ మౌనంగా ఉన్నాడంటూ అటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, కమ్మ వర్సెస్ కమ్మ ఇటు విమర్శలు ప్రతి విమర్శలకు దారితీస్తుందని చెప్పొచ్చు ఇటు రాజకీయాల్లో. మరి మొత్తానికైతే కేటీఆర్ దీనికి సంబంధించి రియాక్ట్ అవుతారా లేదా చూడాలి.